హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మా అన్నం బాస్మతి రైస్ అండి. అన్నం కడిగేసి పొయ్యి మీద పెట్టి మా మామ ఏదో పని చెప్పిందండి, పైకి వెళ్ళాను. బాగా రాగి సంగట అన్నంలాగా మెత్తగా ఉడికిపోయిందండి ఇది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అండి, మజ్జిగేసిండి ఈ అన్నం తాలింపు పెడుతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మజ్జిగ వేస్తున్నానండి దీంట్లోని. ఈ అన్నంలో మజ్జిగ వేసాను. అంటే ఉత్తినే వైట్ రైస్ మజ్జిగ వేసుకుని తినలేం కదా, అందుకని అన్నం కూడా బాగా మెత్తగా సంగటి అన్నంలో ఉడికిపోయింది. మజ్జిగ వేసి తాలింపు పెడితే బాగుంటుందని అన్నం. ఇవి అన్నానికి కూడా ఏదో పేరు ఉందండి, ఇలాగా మజ్జిగ వేసి తాలింపు పెట్టుకున్న అన్నం. నేను ఏం పెట్టానంటే దీనికి మజ్జిగ వేసి తాలింపు పెట్టిన అన్నం అంటున్నాను. ఈ పేరు పెట్టాను నేను. మరి ఇండియాలో ఏదో అంటారు నాకు తెలియదు. నేను కోవిడ్లో ఉండి వీడియో తీస్తున్నాను కదా. సరే అండి, దీన్ని మళ్ళీ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. పొయ్యి మీద నూనె పెట్టానండి. ఆవాలు వేస్తున్నాను, చిటికెడు జీలకర్ర వేస్తున్నాను, మినపప్పు వేస్తున్నాను, సాయి మినపప్పు, పచ్చెనపప్పు లేదండి పెసరపప్పు వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను, ఓ పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేస్తున్నాను, కొంచెం కరివేపాకు వేస్తున్నాను, మిరపకాయలు వేస్తున్నాను. ఇది తాలింపు కొంచెంసేపు వేగాలండి. ఇందులో కారం కానీ పసుపు కానీ నేను మిరియాల పొడి వేస్తున్నాను, కొంచెము ఎల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇందులో జీడిపప్పు ఫ్రై చేసుకుని జీడిపప్పు వేసుకున్నా బాగుంటుంది, ఏడుశనగ గుళ్ళు ఉన్నా బాగుంటుంది. మాకు ఆంధ్ర ఏడుశనగ గుళ్ళు అంటారు, ఉన్న దేశాలేమో పల్లీలు అంటారు. అన్నంలో సాల్ట్ ఉంది, కొంచెం వేస్తున్నానండి సాల్ట్. కొత్తిమీర కొద్దిగా కొంచెం వేస్తున్నాను. తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అన్నంలో వేస్తాను. ముందు మజ్జిగ పెట్టాను కదండి అన్నము, ముందు ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. పసుపు కానీ కారం కానీ ఏమి వేయలేదండి. అన్నం కనుక సిమిడిపోతే కనుక రాగిపిండి అన్నీ వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగన్నా ఇలాగా అన్నంలో మజ్జిగ వేసేసుకుని కలిపేసుకుని ఇలా మజ్జిగ వేసి తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది. అన్నం మాత్రం వేస్ట్ చేయకూడదండి, పడేసుకోకూడదు. అర్థమైందండి. మనం చేసే పని ఈ అన్నం కోసమే కదా. బిడ్డలు శుభ్రంగా తినాలి, శుభ్రంగా ఉండాలని బిడ్డల కోసమే కదండి మనం కష్టపడుకునేది. అందుకని అన్నం మాత్రం మిగిలిన అన్నం కూడా పడేసుకోకూడదు. అన్నం ఏంటి, కూరలేంటి ఏవైనా సరే ఒక పూట పొద్దుంది సాయంకాలం సరిపోద్ది, తెల్లారి తినేస్తాం. ఇంకా 2వ రోజు 3వ రోజు తినకూడదండి. కొంచెం పైన కొత్తిమీర కొద్దిగా వేస్తున్నానండి. చూడండి ఎంత బాగున్నదో. దీని మీద జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఫ్రై చేసి దీని పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. మజ్జిగలో తాలింపు అన్నం అండి. ఇప్పుడు ఎలా ఉందో నేను రుచి చూసి చెప్తానండి. ఇదిగోండి, సరేనా?
చాలా అంటే చాలా బాగుందండి. హెల్త్కి మంచిదండి ఈ అన్నం. చికెను, మటను, చేపలు గట్ట ఏం సరిపోద్దండి ఈ అన్నం ముందు. అంత బాగున్నదండి రుచి మాత్రం. ఎలాంటి వాళ్ళు అయినా సరే ఈ అన్నం అసలు బాగోదు అన్న మాట అనరండి. ఒకసారి మీరు ట్రై చేసిండి. మజ్జిగ ఉన్న పెరుగు ఉన్న ఇలా కలిపేసుకుని అన్నం కొంచెం మెత్తగానే ఉండాలండి. అన్నం మన కూర అన్నంలో పలుకుగా ఉండకూడదు, మెత్తగానే ఉండాలి. ఇలా ట్రై చేసి చూడండి. మా బేవారం అమ్మాయి మా పాప, ఆ పాపకి పెడుతున్నానండి. ఎలా ఉందో చెప్తుంది. బాగుందమ్మా? చెప్పు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. వెరీ టేస్టీ. అండ్ ఫస్ట్ టైం నేను తినడం చెప్పాలంటే. ఆమె చాలా బాగుంది. ఆమె ఎప్పుడు నేను కూడా ఫస్ట్ టైమేనండి. నేను నా వయసు 55 సంవత్సరాలు. నేను కూడా ఫస్ట్ టైమేనండి ఇది తింటమిలాగా. బాగుంది, టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి. అన్నం సిమిడిపోయిందని నా ఐడిలో చేశానండి. నేను యూట్యూబ్లోని చూడలేదు, నా ఐడిలోనే చేశానండి. నా బుర్ర మైండ్తోనే చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంకా సపోర్ట్ చేయండి ఈ ఛానల్. చేస్తే ఇంకా కొత్త మోడల్ అన్నీ నేను వండి చూపించాను. మా అమ్మ చేతి వంట చాలా అద్భుతం. ఓకే అండి, బాయ్ అండి మీ అందరికీ. బాయ్ అండి.